ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలకు కూడా సర్వం సిద్ధం చేసింది. ఎన్నికల కమిషన్ కూడా దీనిపైన నోటిఫికేషన్ విడుదల చేసింది. కొన్ని అయితే ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇక్కడ కొండాపి చాలా రోజులుగా కూడా గ్రామ పంచాయతీ 14 ఏళ్ల నిరీక్షణ సైతం ఉన్నటువంటి నేపథ్యంలో చాలా ఏళ్ల తర్వాత అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. దీనిపైన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కూడా జిల్లా పంచాయతీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. మాట్లాడదాం, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎట్లా ఉండబోతుంది పరిస్థితి అనే అంశం పైన కూడా డిపిఓ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. కొండాపి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? రాష్ట్ర ఎన్నికల సంఘం కొండపి గ్రామ పంచాయతీ ఎన్నిక కొరకు మొన్న నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. తదనుగుణంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాము. ఎన్నికల అధికారులను కూడా నియమించడం జరిగింది. ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. రేపు ఈ రోజు నుంచినే నామినేషన్ల స్వీకరణ కూడా జరుగుతుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి వరకు 1వ తారీఖున నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు ఉంటుంది. 2వ తారీఖున నామినేషన్లను పరిశీలించడం జరుగుతుంది. 3వ తారీఖు ఏమైనా అప్పీల్స్ ఉంటే ఆ అప్పీల్స్ను స్వీకరించడం జరుగుతుందండి. 4వ తారీఖున ఆ అప్పీల్ను పరిశీలించి వాటిని పరిష్కరించడం జరుగుతుంది. 5వ తారీఖున ఈ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. అక్కడి నుంచి ఒక 5 రోజుల టైము. 5వ తారీఖునే విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేట్స్ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. అలాగే అదే రోజు నామినేషన్లో ఉపసంహరించుకున్న వెంటనే ఎవరైతే పోటీలో ఉంటారో ఆ అభ్యర్థుల పేర్లను ఆ స్టేజ్ 1 ఎన్నికల అధికారి ప్రకటించడం జరుగుతుంది. తర్వాత 10వ తారీఖున ఎన్నికల నిర్వహణ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. వెంటనే భోజనానంతరం వెంటనే కౌంటింగ్ కూడా నిర్వహించి అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరిపి ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి చేసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందండి. ముఖ్యంగా ఇప్పుడు 14 ఏళ్ల నిరీక్షణ అని చెప్పొచ్చు. అక్కడ పంచాయతీ అధికారులు చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సెలెక్ట్ చేశారా? మరి వాళ్ళని గైడ్ లైన్స్ ఇచ్చారు, ఎట్లా వాళ్ళని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు? ఇందులో 2 అంకాలు ఉంటాయండి. ఒకటి స్టేజ్ 1 ఎన్నికల అధికారి, స్టేజ్ 2 ఎన్నికల అధికారి. స్టేజ్ 1 అంటే ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చిన మొదలుకొని ఈ నామినేషన్లను స్వీకరించడం, వాటిని పరిశీలించి అందులో ఏదైనా అప్పీల్స్ వాటి మీద వస్తే వాటిని అంగీకరించడం, తిరస్కరించడం. ఇది చేసిన తర్వాత చివరికి పోటీల్లో ఉన్న అభ్యర్థుల పేర్లు ప్రకటించడం అనేది జరుగుతుంది. అది ఫైనలిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని డిక్లేర్ చేసి ఆ ఫైల్ మొత్తము ఈ స్టేజ్ 2 అధికారికి ఇవ్వడం జరుగుతుంది. స్టేజ్ 2 అధికారి ఇక మిగతా ఏర్పాట్లు దానికి సంబంధించిన అక్కడి నుంచి ఉండే ఎన్నికల నిర్వహణ వరకు ఆయన చూసుకుంటారు. ముఖ్యంగా మేము ఇక్కడి నుంచి ఎన్నికలకు అవసరమైన సామాగ్రి ఏదైతే పేపర్స్, స్టాట్యుటరీ ఫామ్స్, మెటీరియల్స్ ఇటువంటివన్నీ, ముఖ్యంగా ఇండెలిబుల్ ఇంకు, బ్యాలెట్ బాక్సులు, పేపర్ సీల్స్, ఇవన్నీ మేము ఇక్కడి నుంచినే వారికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు షెడ్యూల్లోగా 10వ తారీఖు లోపు ఎన్నికలు జరిపి అదే రోజే స్టేజ్ 2 ఎన్నికల అధికారి కౌంటింగ్ పూర్తి చేసి విజేతలను ప్రకటించడం జరుగుతుందండి. ముఖ్యంగా ఏ గ్రామ పంచాయతీకైనా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి, శరామామూలుగా ఉంటుంది. మరి ఇక్కడ 14 ఏళ్ళు తర్వాత కూడా జరగడం అసలు ఎట్లా చూడాలి? వాద్యాలు, న్యాయస్థానాల్లో వాద్యాల వల్ల ఈ లిటిగేషన్స్, కోర్టు కేసుల వల్ల ఇంతకాలం జరగలేదు. ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అయినాయి కాబట్టి ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషను వీటికి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు సాధారణ ఎన్నికలు అంటే ఇవి ఇప్పుడు ఎన్నికయ్యే పాలకవర్గము పూర్తి స్థాయి 5 ఏళ్ళు అధికారంలో ఉంటారు. దీనికి సంబంధించి అందరు అధికారులకు మీరు ఇన్స్ట్రక్షన్ చేయడము, వాళ్ళని ఈ విధంగా చేయాలన్నట్టుగా మొత్తం అంతా వాళ్ళకి ఇప్పటికే చెప్పారా, లేకపోతే ఇంకా దానికి సంబంధించి ఇంకా ప్రిపరేషన్ ఉంటుందా? ఎన్నికల అధికారిగా డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ శ్రీ శ్రీధర్ రెడ్డి గారు దీనికి ఎన్నికల అధికారిగా ఉన్నారు. వారు స్టేజ్ 1 మరియు స్టేజ్ 2 ఎన్నికల అధికారులకు రిటర్నింగ్ ఆఫీసర్స్ అంటారు. వారికి అవసరమైన శిక్షణ నిన్ననే ఇవ్వడం జరిగింది. మిగతా ఎన్నికల ప్రక్రియ అంతా
వారే చూసుకుంటారు. వారికి అవసరమైన సహాయ సహకారాలు మేము జిల్లా పంచాయతీ అధికారిగా వాళ్ళకు లైక్ ఏది మెన్ అండ్ మెటీరియల్, తర్వాత స్టేషనరీ, ఇవన్నీ మేము ఫార్మ్స్, స్టాటరీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మేము వారికి ఇవ్వడం జరుగుతుంది. చాలా ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలకు మొత్తం వివిధ పార్టీలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు సైతం పోటీలో ఉంటారనే ఒక చాలా అయితే చర్చ నడుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఆ పంచాయతీ అధికారులు అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసి, అధికారులు అక్కడ చాలా రోజుల తర్వాత జరుగుతుంది కాబట్టి దాని అనుగుణంగా ముందుకు వెళ్తాము, అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఒకవైపు అధికుతున్నారు. మరి ఏదైతే ఈ రోజు నుంచి దీనికి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. 1వ తారీఖు అయితే పూర్తి అవుతుంది. అనంతరం 2వ తారీఖు స్క్రూటినీ 2-3 స్క్రూటినీ చేసిన తర్వాత ఎవరైతే తిరస్కరణ సంబంధించినటువంటి అభ్యర్థుల్ని 4వ తారీఖు ప్రకటిస్తారు. 5వ తారీఖు మొత్తం ఉపసంహరణ సంబంధించి కూడా ఉంటుంది. 10వ తారీఖు అయితే మొత్తం ఎలక్షన్ సంబంధించి ఉదయం స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం కల్లా కంప్లీట్ చేసుకొని విజేతలను కూడా ప్రకటించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఎన్నికల సంబంధించినటువంటి జిల్లా పంచాయతీ ఆఫీసర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.